అందరికీ నమస్కారం. విరిగిపోయిన విజయవాడ బ్యారేజ్ తీవ్ర టెన్షన్లో ప్రజలు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామంది రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఏపీలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తెలంగాణకు సైతం భారీ వర్ష సూచన ఉంది. అయితే ముఖ్యంగా ఏపీలో కృష్ణా, గుంటూరు జిల్లాలో వర్ష తీవ్రత అధికంగా ఉంది. మరోవైపు కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు అధికంగా ఉండడంతో నదిలో నీటి ప్రవాహం పెరుగుతూ వస్తుంది. అయితే విజయవాడ శివారు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకోవడానికి కూడా కారణం ఇదే. మరోవైపు ప్రకాశం బ్యారేజీలో వచ్చి చేరుతున్న వరద ఉధృత గంటకు పెరుగుతోంది. అయితే ఆదివారం రాత్రి 7 గంటల సమయానికి 9 లక్షల క్యూసెక్లు నీరు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అయితే గడిచిన 50 ఏళ్లలో ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి. అయితే విజయవాడ నగరంలోని శివారు ప్రాంతాలు వరద ముప్పులో చిక్కున్నాయి. అయితే జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అటు ప్రకాశం బ్యారేజీ సైతం ప్రమాదకర స్థితిలో కనిపిస్తోంది. ఆదివారం ఉదయం 5 లక్షల క్యూసెక్లుగా ఉన్న ఇన్ఫ్లో రాత్రి 7 గంటల సమయానికి 9 లక్షల క్యూసెక్లకు చేరుకుంది. దీంతో అధికారులు బ్యారేజీ 70 గేట్లను ఎత్తి కిందకు విడిచిపెట్టుతున్నారు. బ్యారేజీ సంబంధించి కాలువల్లో నీటిని విడిచిపెట్టడం లేదు. అదేవిధంగా గేట్లు మూసివేశారు. పొలాల్లో వరద ముంపు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బ్యారేజీ కిందకు మీరు రికార్డ్ స్థాయిలో వెళ్తోంది. అదేవిధంగా సరిగ్గా ఇటువంటి సమయంలోనే సోషల్ మీడియాలో ఒక ప్రసారం జరుగుతోంది. ప్రకాశం బ్యారేజీకి ఉన్న 70 గేట్లలో తొలి 3 గేట్లు కొట్టుకుపోయేందుకు సిద్ధంగా ఉన్నాయని ఒక వార్త ఆల్చల్ చేస్తుంది. అందుకు సంబంధించి వీడియో దర్శనమిస్తోంది. అయితే ఇది వైసీపీ ప్రచారం అని తెలుస్తోంది. దీంతో విజయవాడ నగరవాసుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. మొన్న తుంగభద్ర ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కానీ ప్రకాశం బ్యారేజ్ గేట్లు కొట్టుకుపోతే ఖరీఫ్నకు తీవ్ర గండం. కృష్ణానది ప్రవాహం అధికంగా ఉండడంతో తాత్కాలికంగా గేట్లు వేయడం కూడా చాలా కష్టతరం. అయితే ఈ తరహాలో ప్రచారం ఒట్టిదేనని ప్రకాశం బ్యారేజ్ అధికారులు చెబుతున్నారు. మరోవైపు దీనిపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంగా వచ్చి 80 రోజులు అవుతుందని అంతలోనే విమర్శలు మొదలు పెట్టేశారని, వారి వైఫల్యాలను టీడీపీ కూటమి ప్రభుత్వంపై పెట్టే ప్రయత్నం చేస్తున్నారని 3 పార్టీల శ్రేణులు మండిపడుతున్నారు. అది తప్పుడు ప్రచారం చెప్పుకొచ్చున్నారు. అయితే ప్రకాశం బ్యారేజీలోని ఇంతగా భారీ స్థాయిలో వరద నీరు రావడం కొన్ని దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి. అయితే ఈ వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం రాత్రికి 9 గంటల 30 నిమిషాలకు 1,00,000 క్యూసెక్ల వరకు నీరు విడుదలయ్యే అవకాశం ఉంది. అందుకే అధికారులు ముందస్తు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఒకవేళ తెలంగాణలో వర్షాలు ముదిరితే మాత్రం నదిలో భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర చేయి దాటుతుంది. అంతిమంగా అది విజయవాడ నగరానికి నష్టం కలిగిస్తుంది. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద నీరు తగ్గుతుందని భావిస్తున్నారు. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.